5 సంవత్సరాల్లో ఒక్క విషయం చెప్తాను. మీరు పథకాలు ఇచ్చారు, పథకాలు ఇచ్చిన ప్రకారం చూద్దాం. కరెంటు బిల్లు పెంచారు, నూనె రేట్లు పెంచారు, ఏంటి కందిపప్పు రేట్లు పెంచారు, గ్యాస్ పంపు, గ్యాసులు, ఏంటి పెట్రోల్. సరే పెట్రోల్ విషయం కేంద్రంగా వెళ్దామండి. మందు, ప్రజలు తాగే మందు, అదేం మందో కూడా తెలియదు. మేము ఇప్పటికి ఇసపురుగులా ఉంది అది మందు. అయితే జనాలు చచ్చిపోతున్నారు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, వచ్చే ఎలక్షన్స్కి 24 ఎలక్షన్స్ కల్లా మద్యం లేకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకపోగా వైన్స్లు బార్లు పెరిగినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? విచ్చలు విడిగా పెరిగినాయండి. మద్యపాన నిషేధం కాదండి, అది ఇంకా అమలు చేస్తాడైనా, ఇంకా అమలు. దాని నిమిత్తమే చెప్తున్నా. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళుగా పెట్టుకుంటాకి గుళ్ళ దగ్గర సాధువులకి పెట్టుకునే వాళ్ళం, భోజన బొవ్వలు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఎవడు పెడతాడో బొవ్వ అని రోడ్ల నిండా మనుషులు పడుకుంటున్నారు. దట్ ఈస్ దరిద్ర ప్రభుత్వం. అండ్ రేషన్ బియ్యం మామూలు షాపులో కొనుక్కునే సన్నరక బియ్యం 750-800 రూపాయలు ఉండేది 10 కిలోల మూట. ఈరోజు 1650 రూపాయలు అయిపోయాయి. ఇంకా పెరిగే సంవత్సరాలు ఉన్నాయి, అవి కూడా ముద్ద బియ్యం అయ్యాయి. పేదలు ఏ రకంగా పెరగాలి, ఏ రకంగా ఎదగాలి? ఈ మనుషులు అనుకుంటున్నారా, జంతువులు అనుకుంటున్నారా? ప్రతి ఒక్క బాధ్యత పేదవాళ్ళకి. ఈయన నెగ్గిన సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమే ఉంది? ప్రజలంటే ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్క లేబర్కి, ఏ సిమెంట్ పని కానీ, సెంటరింగ్ పని కానీ, కూలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క నిమిత్తం కరువు అయిపోయా. ఎవడికి రూపాయి లేదు, ఎవడు సంపాదించలేడు, ఎవడు ఇన్నేళ్ళని బతికైపోయా. మనుషులకి అంత దౌర్భాగ్య జీవితం అయిపోయింది పాలన వచ్చినాక. ఇసుక రేటు పెరిగిపోయి విడిగా బ్లాక్లో దొరుకుతుంది. నీకు పని ఏం జరిగిద్ది? ఎవరు పెడతారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ పెట్టాలంటే ఏంటి, అపార్ట్మెంట్లో ఇళ్ళ లేపాలంటే ఇసుక కావాలి కదా. నువ్వు సిమెంట్ రేటు కూడా పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు మరీ దారుణంగా బయటికి వెళ్ళి అడుక్కుదింగే పొజిషన్ వచ్చింది. వాళ్ళ 5 ఏళ్ళలో అడుక్కుదింగే పొజిషన్ వచ్చింది. ఎందుకు? జగన్ అన్నా నీకు నమస్తే అన్నా. అన్నా బాగా దొక్కావన్నా, నువ్వేం చెప్పావు? భవనాలకి ఏంటి కార్మికులకి న్యాయం చేస్తాను, మీకు పని విడిగా చూపిస్తా అన్నా. బాగా చూపించావన్నా. పేదవాడు తాగే మందు 50 రూపాయలు ఉండే మందు అది 150 రూపాయలు చేశాడు. 150 రూపాయలు. ఎవడండి పాపం కష్టపడి కూలి చేసే పని 300 సంపాదించుకుంటే నువ్వు ఆ క్వార్టర్ 2 క్వార్టర్ తాగాలని 300 500 అయిపోతాయి. ఒకప్పుడు మద్యం బంద్ చేశారు, అయినా సరే మందు తాగలేదా జనాలు? తాగారుగా. అంటే రేట్లు పెంచినా సరే మనిషి ఎంతో కొంత తాగి అలవాటు ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నేను తాగుతానండి, తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఆగుతారండి? ఈయన ముందు రేటు పెంచి తాగుతారా? కావాలని ఆయన ముందు తయారు చేసుకొని రేట్లు పెంచుకొని దాచుకు తెంగడానికి బ్యాంకుల్లో. ఏపీ డెవలప్మెంట్ అడిగారు కదా, శూన్యం, నాశనం అయిపోయింది, శూన్యం. ఇది మీరు కరెక్ట్గానే అడిగారు. యువతను అడిగితే బాగుండండి. యువత చెప్పు చూపిస్తున్నారు, ఈ చెప్పు చూపిస్తున్నారు. యువత ఎందుకు చూపిస్తున్నారు తెలుసా మీకు? జాబులు లేవు, ఏమి లేవు. 5 సంవత్సరాల్లో 5 లక్షల జాబులు ఇస్తా అన్నాడు. వేయండి జాబులు. వచ్చిన 5,000 ఇచ్చి వాలంటీర్లకి ఎలా తిప్పుతున్నాడు తెలుసా? వాలంటీర్లు పాపం వాలంటీర్లు ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే వాలంటీర్లు అందరినీ జనాల్ని తీసుకొని వెళ్ళాలి మీటింగ్కి. డోక్రా ఉన్న వాళ్ళని వాళ్ళు రాకపోతే వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. 5,000 అండి, 5,000 సరిపోద్దండి. 5,000 ఒక ఎమ్మెల్యే ఎక్కండి, 5,000 చేయమానండి. ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఒక 5,000 ఇచ్చి జీతం ఇచ్చి చేయమానండి. 5,000 ఎలా సరిపోతుంది సార్? 5,000 మనిషికి. ఇప్పుడు బియ్యం రేటు 1600, 10 కిలోలు 1650 రూపాయలు. నూనె రేటు 130 రూపాయలు. ఉల్లిపాయల రేట్లు అండి, కందిపప్పు, కూరగాయల రేట్లు అండి. 5 ఏళ్ళలో కూరగాయల రేట్లు 1 రూపాయి ఎండి వరకు అండి. 10 రూపాయలు 20 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 50 రూపాయలు కూరగాయల రేట్లు. ఎలా తింటారండి? 5,000 ఇస్తే సరిపోద్ది నెలకు వచ్చే లోపలికి. ఒక రోజుకి వచ్చి 100 రూపాయలు 200 రూపాయలు కూరగాయలకి ఇడ్లీకి అవుతున్నాయి. 5,000 సరిపోద్దండి. కరెంటు బిల్లు ఆడిస్తారండి ఫ్రీగా. కరెంటు బిల్లును ఇంటి అద్దెలు ఆడిస్తారండి, కట్టుకోవాలి కదా. ఒకప్పుడు పేదవాడు రిక్షా తొక్కుని బతికేవాళ్ళు
కూలీ నాలు చేసుకుని రిక్షా దొక్కుతారు, ఏ ఉద్యోగం లేకపోయినా. అలాంటి కార్మికులు ఈరోజు రిక్షా తొక్కడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆటోలు వచ్చేసినాయి. పేదవాడని గరీబ్ పేదవాడు అయిపోతున్నాడు ఈ ప్రభుత్వంలో. రిక్షా బళ్ళు చూడండి ఎంతవరకు వాళ్ళ కష్టాలను వీళ్ళ కష్టాలను దోచుకోవడం అన్న ప్రభుత్వం నిమిత్తం. అండ్ దయచేసి చెప్తున్నా, జీవితాన్ని బాగు చేయండి, మరీ దరిద్రపు ప్రభుత్వం లాగా చేయొద్దు. ఏమంటే నిమిత్తం ఒక మాట చెప్తున్నా, మీరు నించున్న రోడ్డు కూడా టీడీపీ ప్రభుత్వంలో పడిన రోడ్లేవి, అర్థమైందా? సీసీ రోడ్లే కానీ ఈ తార్ రోడ్లే కానీ ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో పడినాయే. కానీ ఇతను వచ్చి మాకేం చేశాడు? అన్నీ పెంచడం, పేదలకి పథకాలు ఇచ్చారు. నువ్వు నించిన రోడ్డు మీద పోయిందిగా. క్వాలిటీ రోడ్డు ఇస్తే, క్వాలిటీ రకంగా ఇస్తే ఏది పోదన్నా. నీకు కాంట్రాక్టుల దగ్గర నువ్వు డబ్బులు తెంగి వాళ్ళు నాణ్యది ఎలా వేస్తారు, మంచిది ఎలా వేస్తారు? నాణ్యదే వేస్తారు. నువ్వు ఇచ్చే కాంట్రాక్టుల దగ్గర కూడా కమిషన్ తెంగుతుంటే నీకు మంచి రోడ్డు ఎలా వేస్తారు?